ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సంజయ్ సైన్ చేయాల్సిన ఫైల్స్ అడిగావు కదా. అంతా ప్రాపర్గా రెడీ చేసావా? 1కి 2 సార్లు చెక్ చేశాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేస్తే చాలు. ఓకే, ఇంటికి తీసుకెళ్లి సైన్ చేస్తాను. శత్రువు అవుతాడనుకున్న వాడిని చెప్పు చేతుల్లో పెట్టావు. నీ టాలెంట్ టాక్టిక్స్ నెవర్ బిఫోర్ ఎవర్ అగైన్. పెళ్ళాం అరెస్ట్ చేయించిందని, మావగారు మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారని, ఈ పాటికి ఆఫీస్కి మొత్తం తెలిసిపోయిందని చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాడు. ఆ ఫీల్ని అర్థం చేసుకొని నేనే ఆగిపోమన్నాను. చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడా, లేక ఇంతకు ముందులా మారాన్ చేశాడా? నచ్చిన మాట చెప్తే వినకుండా ఎలా ఉంటాడు? ఇవన్నీ సరే గాని ఈ మంత్ ఫైనాన్స్ డ్రాఫ్ట్ రెడీ చేయమన్నాను కదా, వెళ్ళి ఆ పని చూడు. సరే మేడం, మీరు చెప్పిన పని నేను చూసుకుంటాను. కాస్త నన్ను కూడా. ఓకే. ఇదేంటి సడన్ గా నాకు ఫోన్ చేస్తుంది? హాయ్ పల్లవి. మేఘనా, నీకు గుడ్ న్యూస్. ఏంటి, షూటింగ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిందా? షూటింగ్ మాత్రమే కాదు, డేటింగ్ కూడా. డేటింగ్ ఏంటి? ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే పల్లవి నీలోకి వచ్చి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నువ్వు ఉషా. ఏం జరిగిందో ఇంకా అర్థం కావడం లేదా? అంటే రాక్షసుళ్ళ నన్ను లొంగ తీసుకున్నారు. మీ బలం ముందు ఓడిపోయి కళ్ళ మోసుకోవాల్సి వచ్చింది. నమ్మలేకపోతున్నాను. ఏకపత్ని వ్రతుల్లా బిల్డప్ ఇచ్చే కిరణ్ని ఇలా పొల్యూట్ చేస్తామని అనుకోలేదు. నేను తలుచుకుంటే అసాధ్యమనేది ఏది ఉండదు. నిజమే, నీలాంటిది కమిట్ అయితే కాన్సెప్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి బాగానే ప్లాన్ చేసావన్నమాట. నేను ప్లాన్ చేసింది ఉషా కిరణ్ల గొడవ మాత్రమే. కాకపోతే ఆ దేవుడి దయ వల్ల కాలం కలిసొచ్చి కార్యం జరిగింది. ఇంతకీ కిరణ్ ఏమంటున్నాడు? ఏమంటాడు? తెలియకుండా ఏదో తాగిన భ్రమ నుండి తెలిసే తెలియక తప్పు జరిగింది అనే గిల్టీ ఫీలింగ్ వచ్చాడు. ఉదయం లేచేసరికి మన యాక్టింగ్ కి ఉక్కిరి బిక్కిరైపోయాడు. సారీ చెప్పలేక, ఓదార్చడం చేతకాక అల్లాడిపోయాడనుకో. నాకు ఈ క్షణం నీ సంతోషంతో పాటు ఉషా శోకం కూడా కనబడుతుంది. శోకమా? ఎందుకు? అంటే కిరణ్ జరిగింది మొత్తం డీటెయిల్ గా ఉషకి చెప్పేస్తే ఫస్ట్ షాక్ అవుతుంది, ఆ తర్వాత శోకాలు పెడుతుంది కదా అని. నో మేఘనా, నాకు తెలిసి కిరణ్ లాంటి ఆదర్శ భర్త ఇలాంటి విషయాలు భార్యతో షేర్ చేసుకోడు. తప్పు చేశానన్న బాధతో తనలో తానే కుమిలిపోతాడు, మెంటల్ గా వీక్ అవుతాడు. ఫైనల్ గా ఎమోషనల్ గా నా కంట్రోల్లోకి వస్తాడు.
నీకు కావాల్సింది కూడా అదే కదా. ఎగ్జాక్ట్లీ. ఉంటాను, బాయ్. ఓకే, బాయ్. ఏం జరిగిందో ఇంకా అర్థం కావడం లేదా? అంటే రాక్షసుళ్ళ నన్ను లొంగ తీసుకున్నారు. మీ బలం ముందు ఓడిపోయి కళ్ళ మోసుకోవాల్సి వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ గా మీతో ఉందామనుకున్నాను, కానీ ఇప్పుడు మన రిలేషన్ కి అర్థం మారిపోయేలా ఉంది. హలో బాబు త్యాగరాజు, రోడ్డు మీద కచేరేంటి నాన్న? ఏరా, గుర్తుపట్టావా? నిన్ను కాలేజ్ మొత్తంలో త్యాగరాజ్ అని పిలిచే చనువు నాకు మాత్రమే ఉంది. నువ్వు ఇంకా మారలేదా సైకో అంకిత్? ఆ సైకో అంకిత్ ఇప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్ అంకిత్ అయ్యాడ్రా. చాలా రోజులైందిరా నేను చూసి. చెప్పు, ఎలా ఉన్నావు? ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? నా దృష్టిలో ఇది ఒక్కరి సక్సెస్ మాత్రమే కాదు, టీం అందరి సక్సెస్. ఇలాంటి సక్సెస్ ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. బాగా లేట్ అవుతుంది, ఇంక నేను బయలుదేరుతాను. బాయ్ పల్లవి. బాయ్ కిరణ్ గారు. బాయ్. ఏమండి ఏమండి, తాగొచ్చారా? నాకు పల్లవికి కూల్ డ్రింక్స్ తెప్పించారు, అదే తాగాను. అంతెందుకు, ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే పల్లవి నీలోకి వచ్చి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నువ్వు ఉషా.